టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు తాజాగా పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు. నిన్న రాష్ట్రపతి భవనంలో జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న విషయం విదితమే. దేశంలో రెండవ అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారిని వరించిన సంగతి తెలిసిందే. ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డులో మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన పద్మవిభూషణ్ అందుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి మెగా ఫ్యాన్స్ అంతా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. చిరు పద్మవిభూషణ్ అందుకుంటున్న వీడియోను ఫ్యాన్స్ పేజీలో షేర్ చేస్తూ మన తెలుగు సినిమా గర్వించదగ్గ మెగాస్టార్ చిరంజీవి గారు భారతదేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్నారు అంటూ మురిసిపోతున్నారు. ఇక ఈ విషయంపై సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా ఎం వెంకయ్యనాయుడు గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగు ప్రజలు మెచ్చిన నచ్చిన హీరో. ఆయన ఈరోజు పద్మవిభూషణ్ని రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అందుకోవడం చూస్తుంటేనే ఆనందంగా ఉంది అంటున్నారట వెంకయ్యనాయుడు గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో. కాగా ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి గారు నిన్న భార్య సురేఖ, కుమారుడు రామ్ చరణ్, కోడల ఉపాసన కలిసి స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఈ వీడియోలో చిరు పద్మవిభూషణ్ అందుకుంటున్న కార్యక్రమంలో రామ్ చరణ్ ఎమోషనల్ అవుతూ కనిపించారు.